తలలు వంచండి. మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అయినటువంటి మా పితరుల దేవ తండ్రి, గతించిన ఆదివారం మొదలుకొని తండ్రి, ఈ ఆదివారం ఉదయకాలం వరకు తండ్రి ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. మీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభువా, మీకే స్తోత్రం. నిజమైన వెలుగుగా ఉన్నందుకు మా ప్రభువా, మీకే స్తుతి. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రం. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామం ఘనమైనది. ఆయన మీకే మహిమతో నిండినటువంటి నీ నామమునకు మీకే స్తోత్రం. అన్యజనులకు వెలుగై ఉన్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. తన ఘనమైన నామం మహిమ గలది, మీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. వాక్యమై ఉన్నటువంటి మా దేవ, మీకే ఘనత. సర్వోన్నతుడా, మీకే ఘనత. సర్వాధికారి, మీకే స్తోత్రం. సర్వసృష్టికర్త, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ. మా ఉన్నత దుర్గమ, మీకే ఘనత. మా రక్షణకర్త, మీకే స్తుతి. సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ, నీకే మహిమ. జీవాధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, నీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. ఆకాశమందు ఆశైనటువంటి మా దేవ, మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆత్మస్వరూపైనటువంటి మా దేవ, నీకే మహిమ. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభ, నీకే స్తోత్రం. ఓ కాపరి, నీకే మస్తుతి. మా ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. తండ్రి, మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాము నాయన. ఇగో తండ్రి, మా దోషములన్నీ పోవునట్లు బావుగా కడుగుము నాయన. మా పాపముల పోవునట్లు తండ్రి పవిత్రపరచము తండ్రి. మా అతిక్రమములు తండ్రి మీకు తెలిసే ఉన్నదయ్యా. అయ్యా, మా పాపం ఎల్లప్పుడూ నాయన మా ఎదుటే ఉన్నది తండ్రి. నాయన, కేవలం మీకే విరోధముగా మేము పాపం చేసి ఉన్నాము నాయన. మీ తండ్రి, మీ దృష్టికి మేము చెడుతనం చేసి ఉన్నాము తండ్రి. కావున తండ్రి, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఉండు అని లేఖనములో సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగో దేవా, నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించుము నాయన. నీ వాత్సల్యము చొప్పున తండ్రి, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున తండ్రి, మా అతిక్రమలన్నింటినీ తుడిచివేయము కానీ హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, ఈ సోపుతో మా పాపాలు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, ఇదిగో తండ్రి, నాయన ఉదయకాల సమయంలో తండ్రి సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి, నాయన ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన, మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎందరో బిడ్డలు తండ్రి సమస్త దుర్నీతి నుండి తండ్రి వారిని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, అన్యుల చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి, బలత్కారుల చేతుల నుండి తండ్రి, శ్రమలలో నుండి తండ్రి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. ఇక తండ్రి, ఆపత్కాలంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి విడిపించమని అడుగుచున్నాం నాయన. ఆపత్కాలమందు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించేదును, నీవు నన్ను మహింపరిచేదు అని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి ధన్యతనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకును దయచేయమని అడుగుచున్నాం నాయన. ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుచున్నాం నాయన. కీడు నుండి తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు సహాయం చేయండి అయినా. ఇక నేను సాతాను మీదనైనా విజయమును మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, నైనా సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు తండ్రి అనేక రకాలైనటువంటి భయాలతో నాయన మీ సన్నిధిలో నాయన
తండ్రి బిడ్డలని భయాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన బలపరచమని అడుగుతున్నాం తండ్రి, దృఢపరచమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా బాధల్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఈ లోకాశలలో నుండి నాయన బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలను నేను విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ప్రభా పరిశుద్ధుడా నాయన, ఇదిగో తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన అటువంటి బిడ్డకి అందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. నాయన, ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను నాయన, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి తండ్రి. సార్వత్రిక సంఘంలో తప్పిపోయినటువంటి బిడ్డలను తండ్రి, పాపంలో పడిపోయినటువంటి బిడ్డలను, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో చిక్కుని పోయినటువంటి ప్రతి బిడ్డలను తండ్రి వారిని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇకనైనా భార్య భర్తల బంధము కొరకు తండ్రి విడిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలను తండ్రి దుష్టుడు చేస్తున్న గలిబిలిని మీ సన్నిధిలో గద్దించమని తండ్రి, బిడ్డలకు తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్యమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, రక్షణ తండ్రి నాయన, రక్షణ కొరకు ఎదురు చూస్తున్నట్టు ప్రతి బిడ్డకి తండ్రి రక్షణ దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనే మారు మనసు పొందనాలని బిడ్డలందరినీ కూడా తండ్రి మారు మనసులో దాయిచ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కుటుంబంలో తండ్రి ఆయన తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, ప్రార్థనా బుద్ధిని దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఇదిగో నాయన మేమందరము కూడా తండ్రి నిత్య జీవం కొరకు బుద్ధిగల కన్యకలు వలె మేమందరము తండ్రి సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన మీ కృప కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ఇక నాయన శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. శోధన జయించుటకు తండ్రి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి నాయన. ఇక సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి తండ్రి బిడ్డలను విడిపించండి అయ్యా. గర్వమే కానీ, కోపమే కానీ, ధనావశ్యే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నమే కానీ, సోమర్థనమే కానీ మరేవి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నాయన మీ బిడ్డలమైన మేము పడిపోకుండానట్లు నాయన మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రయాణంలోనూ డ్యూటీలకు వెళుతున్నటువంటి, ఆఫీసులకు, పనిపాట్లకు వెళుతున్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి, ఇక నేను కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థులనే కానీ, యవ్వన బిడ్డలని కానీ, స్కూల్కి వెళ్తున్నటువంటి బిడ్డలని కానీ ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని, వారి పనిపాట్లను తండ్రి, వారి ప్రతి విషయంలోనూ తండ్రి మీరు తోడై ఉండి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేమని అడుగుతున్నాం నాయన. శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. సువార్తకు నాయన లోబడలేనటువంటి ప్రతి బిడ్డని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సువార్తకు లోబడలేనటువంటి ప్రతి బిడ్డని తండ్రి, ఇదిగో నాయన వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా తండ్రి. ఇదిగో నేను అటువంటి బిడ్డలకి అందరికీ నాయన ఇగో తండ్రి మారు మనసును దయచేయండి నాయన, జ్ఞాన హృదయం దయచేయండి తండ్రి. బండలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధల్లోనూ, అప్పుల సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన అటువంటి అప్పుల బాధల నుంచి విడిపించండి ఆయన. తలగా ఉంచుతానని సెలవిచ్చున్నావు కానీ తోకగా ఉంచనని సెలవిస్తున్నావు కదా తండ్రి. లేఖనాల ప్రకారము తండ్రి మేమందరము లేఖనాల ప్రకారము ప్రవర్తించి నిర్మహింపరిచే పిల్లలుగా ఆయన మమ్మల్ని ఉంచమని అడుగుచున్నామయ్యా. మా హృదయం నిండా వాక్యం నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యత మాకు దయచేయండి తండ్రి. మేమందరము పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకంతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు తండ్రి అట్టి కృప, అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇగో తండ్రి ఇగో దొంగలనే కానీ తండ్రి, వ్యసన పరులు నాయన త్రాగుబోతులే కానీ మరి ఏ విధమైనటువంటి వ్యసనాలకు లోనైపోయినటువంటి బిడ్డలు తండ్రి మానివేయాలని ఎంతో ఆశతో ఉన్నారు కానీ తండ్రి మానలేకపోతున్నారు నాయన. అటువంటి బంధకాలలో నుంచి, అటువంటి సాతాను కట్టలలోంచి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. ఆ బిడ్డలకు మీరు తోడై ఉండమని అడుగుచున్నాం తండ్రి. విదేశాల్లో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలని చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులు
యథార్థులని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కాపుదల దయచేయండి అయినా. అయ్యా మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి అయ్యా. అయ్యా సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందునట్లు నాయన సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి పరిశుద్ధుడ ప్రేమ గలటమ తండ్రి రక్షణ మారు మనసును తండ్రి వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ ఎందరో పాపపు లోయలలో పడిపోయినటువంటి పిల్లలు ఉన్నారు నాయన. వారందరికీ నాయన ఇగో నాయన జ్ఞాన హృదయము దయచేయండి నాయన. మరలా వారికి మారు మనసును దయచేయండి నాయన. వారితో మీరే మాట్లాడమని అడుగుచున్నామయ్యా. ఇక నాయన మీ వాక్యము వారు గుర్తెరిగి తండ్రి నాయన అటువంటి బంధకాల్లో విడుదల చేసి తండ్రి మరలా తండ్రి ఇక నాయన మీ మార్గంలోనికి తండ్రి వారు వచ్చినట్లు అట్టి ధన్యత అట్టి కృప దయచేయండి నాయన. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు ప్రతి బిడ్డని ఇంటర్వ్యూకి వెళ్ళిచున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఇగోనైనా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని నాయన ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ తండ్రి ఇగోనైనా అధికారులు పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నన్ను ప్రతి ఉద్యోగస్తులను ప్రతి అధికారులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా జ్ఞాన హృదయం దయచండి ఆయన. మమ్మల్ని పరిపాలించు కావాల్సినటువంటి శక్తిని నాయన జ్ఞానాన్ని వివేకాన్ని తండ్రి అధికారులకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మా మీదను మీ మీదను తిరుగుబడి చేయించున్నటువంటి అందరూ బిడ్డలు తండ్రి వారు ఎరుగు చేసిన పాపములు మన్నించమని తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. హృదయ శుద్ధి గల వారు ధన్యులని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము తండ్రి మా హృదయం శుద్ధిగా ఉన్నట్లు తండ్రి నేను మేమందరము తండ్రి అట్టి కృప అట్టి ధన్యత మాకు దయచేయండి. మా హృదయంలో చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరిగి వేయమని తండ్రి ఇదిగో నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి పరలోక కనాను ప్రయాణంలో మీ సన్నిధి మీ కృప మీ కాపుదల మాకు తోడించి అలనాడు ఇజ్రాయేలుని ఏ విధంగా నడిపించబట్టి రీతిగా మమ్మల్ని కూడా పరలోక కనాను ప్రయాణముకు మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఇగో నేను ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.